వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను చక్కగా గోధుమ పిండి ఉపయోగించి కేక్ ఏ విధంగా చేసుకోవాలో చెప్తున్నానండి. దీనికోసం నేను ఈ గ్లాస్తో 2 గ్లాస్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది చేసుకుని తింటే మైదా పిండి కేక్ కంటే కూడా ఇదే చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా ఉంటుంది. అండ్ పిల్లలకి మైదా పిండి అంత మంచిది కాదు కదండి. అసలు ఇప్పటికొచ్చి నేను మైదా పిండితో ఎప్పుడు కేకే చేయలేదండి. ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి. జల్లెడ అందరిళ్లలోనూ ఉంటుంది కాబట్టి జల్లెడతో చక్కగా జల్లించుకోవచ్చు. ఇలా జల్లించుకుంటే మనకి కేక్ చాలా చాలా బాగా వస్తుంది అనమాట. కాకపోతే ఏదైనా స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో అయినా వేసి చక్కగా మనం జల్లించుకోవచ్చు. గోధుమ పిండి అంతా ఈ విధంగా జల్లించుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం ఈ గ్లాస్తోనే షుగర్ తీసుకున్నాను. దాన్ని నేను పౌడర్ చేశాను అనమాట. మిక్సీ జార్లో వేసి అది 2 గ్లాస్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. బాగా వస్తుంది కేక్ అట్లా చేయటం వల్ల. సెకండ్ గ్లాస్. సో దీన్ని కూడా మనం జల్లించుకోవాలి. షుగర్ పౌడర్ కూడా జల్లించుకున్నాం కదండి. ఇదేమో బేకింగ్ పౌడర్ అనమాట. అలాగే మనం తినే సాల్ట్ అంటాం కదా, అది కూడా 1 స్పూన్ యాడ్ చేసాం. ఇప్పుడు ఇది కూడా చక్కగా జల్లించుకోవాలి. ఏముండదు, బట్ ఏంటంటే మనకి మంచిగా కేక్ రావడం కోసం. సో ఇవన్నీ కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి. దీన్నంతా కూడా చక్కగా కలుపుకోవాలి. మనం జల్లించుకోవడం వల్ల చూసారా ఈ టెక్స్చర్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా వెళ్తున్నప్పుడు చూసారు కదా ఈ విధంగా వస్తుంది. మనం జల్లించుకుంటే, మామూలుగా జల్లించుకుంటే పిండి యాడ్ చేసుకుంటే ఆ విధంగా రాదండి. సో ఇదంతా కలిపేసి పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునండి. దాంట్లో మనం 4 ఎగ్స్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఈ 4 ఎగ్స్ని ఒకసారి మనం మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చిన్న గ్లాసు ఆయిల్, ఏ గ్లాస్తో అయితే ఆయిల్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో పాలు, వెనీలా ఎసెన్స్ అండి. ఎక్కువ వేసుకోకూడదు, ఇది జస్ట్ ఒక చిన్న స్పూను. అది కూడా కంప్లీట్గా వేయలేదు, నేను కొంచెం తగ్గించి వేసాను. వెనీలా ఎసెన్స్ ఎక్కువ వేసుకున్నా కూడా మనకి చేదు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. డ్రాప్స్ వైజ్ అయితే 4 డ్రాప్స్ అయిపోతుంది. ఇప్పుడు దీనంతా కూడా ఒకసారి మనం మిక్సీ పెట్టి చూపిస్తాను. చక్కగా అన్నీ కలిసి ఈ విధంగా ఒక జ్యూస్ లాగా తయారవుతుందండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకున్నామండి. ఇప్పుడు ఈ జ్యూస్ అంతటిని కూడా ఇందులోకి వేసుకుందాం. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. చక్కగా కలుపుకోవాలి. మిగిలిన పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఆ విధంగా పడుతూ ఉండాలన్నమాట టెక్స్చరు. నేను ఎక్కువసేపు కూడా కలపలేదండి. అవన్నీ మనం ఫస్ట్ బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. ఇది పక్కన పెడదామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి అయితే నెయ్యి, లేకపోతే ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ముక్కలన్నమాట. నెయ్యి హీట్ అయిన తర్వాత బాదాం అలాగే జీడిపప్పు ముక్కలు అనమాట. వీటిని ముందుగా వేయించుకొని బాగా వేయించుకోవాలి. సో జీడిపప్పు అలాగే బాదాం ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వేగిపోయాయండి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది కేక్ గిన్నె అనమాట. మనకి బయట కేక్ గిన్నె అంటే ఇస్తారండి, అల్యూమినియంతో తయారు చేసిందనమాట. ఇప్పుడు మనకి ఇందులో ఉన్న నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యిని ఇందులో యాడ్ చేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసాను, ఇందులో వేసేద్దామని. సో నెయ్యి అంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది బేక్ అవుతుంది కదండి, పొంగుతుంది. సో మనకి ఈజీగా మొత్తం బేకింగ్ అంతా అయిపోయిన తర్వాత, కేక్ మొత్తం బేక్ అయిన తర్వాత ఫ్రీగా రావాలంటే మనం ఈ విధంగా నెయ్యి లేదా నూనె ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద మనం కొంచెం గోధుమ పిండి అండి మొత్తం ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. కింద కొంచెం మనం పప్పులు వేసుకుందామండి. బాదాము జీడిపప్పు ఉన్నాయి కదా, పప్పులను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాటర్ యాడ్ చేద్దాం. చూసారు కదా, ఈ విధంగా పడాలన్నమాట కన్సిస్టెన్సీ. చూసారా, నెక్స్ట్ మళ్ళీ కొంచెం పప్పులు యాడ్ చేసుకుందాం.
మళ్ళీ బ్యాటర్ మొత్తం యాడ్ చేసుకుంటాం. మళ్ళీ బ్యాటర్ యాడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అయిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకంతా కూడా సెట్ అవుతుంది. ఇది మూత అండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. పైన మనకి ఈ విధంగా లోపల హోల్స్ వస్తాయి. మూత పెట్టేసుకుందాం. ఇది చూసారు కదా, ఇది దాని కింద ఇస్తారండి. ఎందులో అయితే పైన బ్యాటర్ వేసుకున్నామో దాని కింద ఉంటుంది. దీంట్లో మనం శాండ్ వేసుకోవాలి. ఈ లెవెల్ వరకు, అంటే ఈ లెవెల్ వరకు మనం శాండ్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా శాండ్ వేసాను. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 minutes ప్రీ హీట్ చేసుకుని కేక్ బౌల్ దీని మీద పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీని మీద ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. టైట్గా మూత పెట్టుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. 40 minutes తర్వాత చూస్తే సరిపోతుంది. ఫ్లేమ్ మాత్రం స్విమ్లోనే ఉంచాలండి. చూసారు కదండి, ఇప్పుడు మనం 45 minutes తర్వాత అండి నేను చేస్తుంది. చూసారు కదా, ఎక్కడ మనకి నైఫ్కి అనేది కొంచెం కూడా అంటుకోవట్లేదు. సో పర్ఫెక్ట్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అయిపోయిన తర్వాత శాండ్విచ్ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 5 minutes ఉంచుకోవాలి, అలాగా కూల్ డౌన్ అయిపోవాలి. 10 minutes అయింది కదండి. ఇప్పుడు చాలా చక్కగా మనకి ఫ్రీగా పడిపోతుంది అనమాట. జస్ట్ దీన్ని మనం దీని ఇలా ప్రెస్ చేస్తే వావ్, చూసారు కదా, చాలా ఫ్రీగా పడిపోయిందనమాట. ఎందుకంటే మనం పైన చక్కగా గోధుమ పిండి అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కదండి. సో చూసారు కదా ఎంత చక్కటి కేక్ రెడీ అయిపోయిందో. ఇది గోధుమ పిండితో చేసింది కాబట్టి తింటున్నప్పుడు కూడా మనం ఏవో అన్హెల్దీ ఫుడ్ తింటున్నామన్న ఫీలింగ్ కూడా రాదండి. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. నెక్స్ట్ ఇంకో సైడ్ టర్న్ చేద్దాం. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. చూసారు కదండి ఎంత చక్కగా దిగిపోతుందో. నేను ఏమి ప్రెషర్ పెట్టలేదు, చక్కగా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది నైఫ్. అంత చక్కగా వచ్చిందనమాట కేక్. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో, చాలా స్మూత్గా. ఇలా అంటే బ్రేక్ అయ్యేలా ఉంది కదా. చూసారు కదా అరేంజ్ చేశాను. ఇది నేను నా ఓన్గా తయారు చేసుకున్నానండి. వావ్, బాగా పడుతుంది కదా. అదండి ఈరోజు అమలాపురం రుచిలో నేను మీకు చేసి చూపించిన వీట్ ఫ్లోర్ కేక్, గోధుమ పిండితో చేసిన కేక్. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.